నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనము బుద్ధచర్యలో మహాపరినిర్వాణ సూత్రాన్ని ప్రారంభించుకుందాం. ఒక సమయంలో భగవానుడు రాజగృహంలో గృధ్రకూట పర్వతంపై ఉంటున్నాడు. ఆ సమయంలో మగధరాజు వైదేహీపుత్ర అజాతశత్రువు నేనే మహాశక్తిపరులైన మహాప్రభావశాలురైన ఈ వజ్జీవులను నరికివేస్తాను, నాశనం చేస్తాను, లేకుండా చేస్తాను అని వజ్జీవులను జయించే కోరికతో ఉన్నాడు. అప్పుడు అజాతశత్రువు మహామంత్రి వసకార బ్రాహ్మణుని పిలిచి, ఓ బ్రాహ్మణ, నీవు భగవానుని వద్దకు వెళ్ళి నా మాటలతో భగవానునకు తలవంచి నమస్కరించి బాధ లేకుండా, ఆటంకాలు లేకుండా, తేలికగా, బాగా బలంగా ఉన్నారా అని అడుగు. ఆ తర్వాత బంతే, మగధరాజు వైదేహీపుత్ర అజాతశత్రువు వజ్జీవులను జయించే కోరికతో ఉన్నాడు అని చెప్పు. అప్పుడు భగవానుడు ఏమంటాడో దానిని చక్కగా విని నాకు చెప్పు. తథాగతుడు అబద్ధం పలకడు. అలాగే శ్రీమాన్ అని మగధ మహామంత్రి వర్షకార బ్రాహ్మణుడు అజాతశత్రువుకు బదులు పలికి భద్రమైన వాహనాలను కట్టించి భద్రమైన వాహనాన్ని ఎక్కి రాజగృహం నుండి బయలుదేరి గృధ్రకూట పర్వతాన్ని చేరుకున్నాడు. వాహనాలు పోయినంత వరకు వాహనంపై పోయి ఆ తర్వాత వాహనం నుండి దిగి కాలినడకనే భగవానుని వద్దకు చేరుకున్నాడు. చేరుకొని భగవానునికి నమస్కరించాడు. నమస్కరించి కుశల ప్రశ్నలు అడిగి ఒక పక్కన కూర్చుండి భగవానునితో ఆ బ్రాహ్మణుడు, శ్రీమాన్ గౌతమ, మగధరాజు వైదేహీపుత్ర అజాతశత్రువు భగవానునకు శిరస నమస్కరిస్తున్నాడు. ఆటంకాలు లేకుండా, తేలికగా, బలంగా, బాగా ఉన్నారా అని అడుగుతున్నాడు. శ్రీమాన్ గౌతమ, మగధరాజు వైదేహీపుత్ర అజాతశత్రువు వజ్జీవులను గెలవాలని అనుకుంటున్నాడు. ఆయన ఇలా అన్నాడు, నేనే మహాశక్తిపరులైన మహాప్రభావశాలురైన ఈ వజ్జీవులను నరికివేస్తాను, నాశనం చేస్తాను, లేకుండా చేస్తాను. ఆ సమయంలో ఆనందుడు భగవానునికి గాలి విసురుతూ భగవానుని వెనుకనే నిలబడి ఉన్నాడు. అప్పుడు భగవానుడు ఆనందుని సంబోధించి, ఆనంద, వజ్జీయులు క్రమం తప్పకుండా తరచుగా అందరూ సమావేశం అవుతారని నీవు విన్నావా? విన్నాను బంతే. ఆనంద, వజ్జీయులందరూ క్రమం తప్పకుండా సమావేశం అయినంత వరకు వారికి వృద్ధియే గాని హాని లేదు. ఆనంద, వజ్జీయులు కలిసి కూర్చుంటారు, కలిసి లేస్తారు, కలిసి చేయవలసిన పనులు చేస్తారు అని నీవు విన్నావా? విన్నాను బంతే. ఆనంద, వజ్జీయులు విధించబడని నియమాలను విధించరని, విధించబడిన నియమాలను అతిక్రమించరని, నియమాలకు సంబంధించినంత వరకు పురాణ వ్రజ్యధర్మాన్ని అనుసరించి నడుచుకుంటారని విన్నావా? విన్నాను బంతే. ఆనంద, వజ్జీయులు తమ వృద్ధులను సత్కరిస్తారని, గౌరవిస్తారని, పూజిస్తారని, వారి మాటలను వినాలని అనుకుంటారని నీవు విన్నావా? విన్నాను బంతే. ఆనంద, వజ్జీయులు కులస్త్రీలను, కుల కుమారికలను ఎత్తుకొని పోయి బలాత్కరించరని నీవు విన్నావా? విన్నాను బంతే.
ఆనంద వజ్జీయులు వజ్జి దేశంలోనూ దేశం బయట గల చైత్యాలను సత్కరిస్తారని, గౌరవిస్తారని, పూజిస్తారని, వాటికి సమర్పింపబడిన ధార్మికమైన కానుకలను అపహరించరు అని విన్నావా? విన్నాను బంతే. ఆనంద వజ్జీయులు అప్పటి వరకు తమ దేశానికి రాని అర్హంతులు రావటానికి, అప్పటికే అక్కడ ఉన్నవారు చక్కగా నివసించడానికి వారికి మంచి రక్షణ ఏర్పాట్లు చేస్తారని నీవు విన్నావా? విన్నాను బంతే. అప్పుడు భగవానుడు వర్షకార బ్రాహ్మణుని సంబోధించి, బ్రాహ్మణ, ఒకసారి నేను అదే వైశాలిలో సారందద చైత్యంలో ఉన్నప్పుడు హాని కలిగించకుండా వృద్ధిని పొందించే ఈ 7 ధర్మాలను వజ్జీయులకు బోధించాను. బ్రాహ్మణ, వజ్జీయులు హాని కలిగించని, వృద్ధిని పొందించే ఈ 7 ధర్మాలను పాటించినంత వరకు వారికి వృద్ధియే గాని హాని లేదు. అలా అనగా మగధ మహామంత్రి వర్షకార బ్రాహ్మణుడు భగవానునితో, శ్రీమాన్ గౌతమ, హాని కలిగించకుండా వృద్ధిని కలిగించే ఈ ధర్మాలలో ఒక్కదానిని పాటించిన వజ్జీయులకు వృద్ధియే కలుగుతుంది, హాని కలుగదు. ఇక హాని కలిగించకుండా వృద్ధిని కలిగించే ఈ 7 ధర్మాలను పాటిస్తే చెప్పేదేముంది? మగధరాజు వైదేహీపుత్ర అజాతశత్రువు వారిని యుద్ధంలో కాక మిత్రభేదం లాంటి ఇతర పద్ధతులతో దారికి తేవాలి. శ్రీమాన్ గౌతమ, నాకు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, ఇక వెళతాను అన్నాడు. బ్రాహ్మణ, నీకు తోచినట్లు చేయు. అప్పుడు మగధ మహామంత్రి వర్షకార బ్రాహ్మణుడు భగవానుని మాటలను అభినందించి, ఆమోదించి ఆసనం నుండి లేచి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు వెళ్ళిన కొంతసేపటికి భగవానుడు ఆనందుని పిలిచి, ఆనంద, నీవు పోయి ఈ రాజగృహ నగరాన్ని ఆశ్రయించుకొని ఉన్న భిక్షువులందరినీ సమావేశశాలలో సమావేశపరచు. అలాగే బంతే అని ఆనందుడు భగవానుని మాటను విని రాజగృహ నగరాన్ని ఆశ్రయించుకొని ఉన్న భిక్షువులందరినీ సమావేశశాలలో సమావేశపరిపించి భగవానుని వద్దకు వచ్చాడు. వచ్చి నమస్కరించి ఒక పక్కన నిలబడ్డాడు. అప్పుడు ఆనందుడు భగవానునితో, బంతే, సంఘం సమావేశమైంది, ఇక తమ ఇష్టం. అప్పుడు భగవానుడు ఆసనం నుండి లేచి ఉపస్థానశాలకు చేరుకున్నాడు. అక్కడ తన ఆసనంలో కూర్చున్నాడు. కూర్చుండి భిక్షువులను సంబోధించి, భిక్షువులారా, హాని కలిగించకుండా వృద్ధిని కలిగించే 7 ధర్మాలను ఉపదేశిస్తాను. మనస్సును చక్కబరుచుకొని శ్రద్ధగా వినండి. అలాగే బంతే అని ఆ భిక్షువులు భగవానునికి బదులు పలికారు. భగవానుడు ఇట్లన్నాడు, భిక్షువులారా, నియమం ప్రకారం మీరు సమావేశమైనంత వరకు, సమావేశాలు జరుపుకుంటున్నంత వరకు భిక్షువులకు వృద్ధియే కానీ హాని లేదు. భిక్షువులారా, భిక్షువులు కలిసి కూర్చున్నంత వరకు, కలిసి లేచినంత వరకు, కలిసి సంఘము పనులను జరుపుకున్నంత వరకు వృద్ధియే కానీ హాని లేదు. భిక్షువులారా, భిక్షువులు ఏర్పాటు చేయబడిన నియమాన్ని ఏర్పాటు చేయనంత వరకు, ఏర్పాటు చేయబడిన దానిని విచ్ఛిన్నం చేయకుండా, ఏర్పాటు చేయబడిన శిక్షణా నియమాలను అనుసరించి నడుచుకున్నంత వరకు భిక్షువులకు వృద్ధియే కానీ హాని లేదు. భిక్షువులారా, భిక్షువులు వృద్ధులను, వయస్సు పైబడిన వారిని, చాలా కాలం క్రితము ప్రవర్తించిన వారిని, సంఘ పితరులను, సంఘ నాయకులను సత్కరించినంత వరకు, గౌరవించినంత వరకు, పూజించినంత వరకు
వారి మాటలను వినాలని అనుకున్నంత వరకు వృద్ధియే కానీ హాని లేదు. భిక్షువులారా, భిక్షువులు మరుజన్మకు కారణమైన తృష్ణకు వశులు కానంత వరకు భిక్షువులకు వృద్ధియే కానీ హాని లేదు. భిక్షువులారా, భిక్షువులు అరణ్య శయనాసనాలను అంటే అరణ్యవాసాన్ని, అరణ్యంలో ఉండటాన్ని కోరుకున్నంత వరకు వారికి వృద్ధియే కానీ హాని లేదు. భిక్షువులారా, భిక్షువులు ఇంతవరకు రానటువంటి మంచి బ్రహ్మచారులు రావాలని, వచ్చిన మంచి బ్రహ్మచారులు హాయిగా విహరించాలని ఎరకతో ఉన్నంత వరకు భిక్షువులకు వృద్ధియే కానీ హాని లేదు. భిక్షువులారా, హాని కలిగించకుండా వృద్ధిని కలిగించే ఈ 7 ధర్మాలపై భిక్షువులు నిలిచి ఉన్నంత వరకు, ఈ 7 ధర్మాలను భిక్షువులు అంగీకరించినంత వరకు, ఆచరించినంత వరకు భిక్షువులకు వృద్ధియే కానీ హాని లేదు. భిక్షువులారా, వృద్ధిని కలిగించే ఈ 7 ధర్మాలకు మించి కూడా బోధిస్తాను. మనస్సు నుంచి శ్రద్ధగా వినండి. అలాగే బంతే అని ఆ భిక్షువులు భగవానునికి బదులు పలికారు. భగవానుడు ఇలా అన్నాడు: భిక్షువులారా, భిక్షువులు ఎంతసేపు పనులలో సంతోషించనంత వరకు, ఆనందించనంత వరకు, పనులలో తగులుకొని ఉండనంత వరకు భిక్షువులకు వృద్ధియే కానీ హాని లేదు. భిక్షువులారా, భిక్షువులు పనికి మాలిన మాటలలో సంతోషించనంత వరకు, ఆనందించనంత వరకు, ఆ మాటలలో తగులుకొని ఉండనంత వరకు భిక్షువులకు వృద్ధియే కానీ హాని లేదు. భిక్షువులారా, భిక్షువులు నిద్రలో సంతోషించనంత వరకు, అంటే ఎంతసేపు నిద్రపోవాలా అని అందులోనే ఆనందించనంత వరకు, నిద్రలో తగులుకొని ఉండనంత వరకు భిక్షువులకు వృద్ధియే కానీ హాని లేదు. భిక్షువులారా, భిక్షువులు సంఘంలో సంతోషించినంత వరకు, సంఘము అంటే ఇక్కడ జనసాంగత్యంలో ఉండాలా అని, జనసాంగత్యంలో సంతోషించినంత వరకు, ఆనందించినంత వరకు, తగులుకొని ఉండనంత వరకు భిక్షువులకు వృద్ధియే కానీ హాని లేదు. భిక్షువులారా, భిక్షువులలో పాపపు కోరికలు కలుగనంత వరకు, పాపపు కోరికలకు వశము కానంత వరకు వారికి వృద్ధియే కానీ హాని లేదు. భిక్షువులారా, భిక్షువులు చెడ్డ మిత్రులను, చెడ్డ సహాయకులను పొందనంత వరకు, చెడు మార్గంలో పోనంత వరకు వారికి వృద్ధియే కానీ హాని లేదు. భిక్షువులారా, భిక్షువులు సాధనలో కొంచెం విజయాన్ని పొందినంతనే అంతా సాధించామని సాధనను మానుకోనంత వరకు వారికి వృద్ధియే కానీ హాని లేదు. భిక్షువులారా, భిక్షువులు హాని కలిగించకుండా వృద్ధిని కలిగించే ఈ 7 ధర్మాలలో నిలిచినంత వరకు, భిక్షువులు ఈ 7 ధర్మాలను పాటించినంత వరకు వారికి వృద్ధియే కానీ హాని లేదు. అది ఈరోజు ఇక్కడికి